హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రెండు కొత్త రకాలైనటువంటి తేనెటీగల యొక్క రకాలు అనేవి కనుగొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక డాక్యుమెంటరీ కోసం చెక్ చేస్తూ ఉన్నప్పుడు రెండు కొత్త రకాలైనటువంటి తేనెటీగ జాతులు అనేవి కనుగొనబడ్డాయి. ఏ రాష్ట్రంలో దీన్ని కనుగొనడం జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అనమాట. అండ్ ఇక్కడ ఆట్రీ అని చెప్తున్నాం. ఆట్రీ వచ్చేసి అశోక ట్రస్ట్ అనమాట. వాళ్ళు ఎన్విరాన్మెంట్ కోసం చేసినటువంటి ఒక చర్చలో భాగం, నథింగ్ బట్ అక్కడ సెర్చింగ్ ఒకటి చేస్తూ ఉన్నారు ఒక డాక్యుమెంటరీ కోసం. వాళ్ళు చేస్తున్నప్పుడు ఇక్కడ రెండు కొత్త రకాలైనటువంటి తేనెటీగ రకాలు అనేవి కనుగొనడం జరిగింది. ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సియాంగ్ వ్యాలీలో వీటిని కనుగొనడం జరిగింది అనమాట. అండ్ ఇది ఏంటంటే వాళ్ళు ఒక బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ కొత్త రకాలైనటువంటి జాతులు అనేవి కనిపించాయి అనమాట. అండ్ ఇక్కడ ఎలఫ్రోడా ట్రయాంగులూటా ఇది వచ్చేసి ఒక రకమైనది. దాని ట్రయాంగిల్ షేప్డ్ మార్కింగ్స్ అనేవి దాని యొక్క పొట్ట భాగంలో ఉంటాయి. అందుకే దాని పేరు అనేది ఎలఫ్రోబా ట్రయాంగులూటా అనేటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. అండ్ హ్యాబ్రోపోడా ఆది. ఇది ఇంకొక రకమైనటువంటి తేనెటీగ జాతి అనమాట. ఇదేంటంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఆది ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఆ యొక్క వాళ్ళ కమ్యూనిటీ మీద గుర్తుగా ఆది ఇండిజీనియస్ కమ్యూనిటీ, మొట్టమొదటి కమ్యూనిటీ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ ప్రదేశంలో వారి యొక్క పేరు మీదుగా హార్బోపోడా ఆది అనేటువంటి పేరుతోటి అక్కడ ఉన్నటువంటి దాన్ని గుర్తిస్తూ ఆ తేనెటీగకి ఆ పేరు అనేది పెట్టడం జరిగిందనమాట. ఎక్కడైతే రెండు కొత్త రకాలైనటువంటి తేనెటీగ జాతులు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనుగొన్నారు. ఇక్కడ ఆట్రీ అనేటువంటి ఒక కమిటీ చెప్పాం కదా, ఆ యొక్క డిపార్ట్మెంట్ నథింగ్ బట్ అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. వీళ్ళు ఏంటంటే మన చుట్టూన్నటువంటి ఫారెస్ట్లో అటువంటి చోట్ల ఎన్విరాన్మెంట్లో ఏ విధమైనటువంటి జాతులు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ముందుకు వెళ్తుందా లేదా ఇంకా అక్కడ ఉన్నటువంటి జాతులు నష్టపోతూ ఉన్నాయా, ఇటువంటి విషయాల గురించి కూడా ఎప్పుడూ చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరులో ఉంది. వాళ్ళ యొక్క డాక్యుమెంటరీ కోసం చేస్తున్నటువంటి సెర్చ్లో భాగంగానే ఈ యొక్క కొత్త రకాలైనటువంటి రెండు తేనెటీగ జాతులు అనేవి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు కనిపెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఏవైతే రెండు రకాలు చెప్తూ ఉన్నామో ఎలఫ్రోడా ఒకటి, హార్బోపోడా ఒకటి, ఈ రెండు రకాలైనటువంటి తేనెటీగ జాతుల్ని వాళ్ళు కనుగొన్నారు. అవి ఈ జెనీరా అనేటువంటి కుటుంబానికి చెందినవి. జెనీరా ఎలఫ్రోడా అండ్ జెనీరా హార్బోఫ్రోడా ఇవి రెండు రకాలైనటువంటి తేనెటీగ జాతులు అనమాట. అండ్ ఆంథ్రోఫెరన్ సబ్ ఫ్యామిలీకి చెందినటువంటి గ్రూప్ ఇవి ఏ ఉప కుటుంబానికి చెందినవి అని అడిగితే ఆంథ్రోఫెరన్ సబ్ ఫ్యామిలీకి చెందిందనమాట. అండ్ ఇవేంటంటే గ్రౌండ్ నెస్టింగ్ సాలిటరీ బీస్. ఇవి ఎక్కువ శాతము నేల యొక్క తొర్ర భాగాల్లో చాలా కింద నేలకి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాల్లోనే వాటి యొక్క గూడుని కట్టుకోవడం జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అండ్ ఫెలిస్ క్రియేషన్స్ వాళ్ళ రెండు కమిటీస్ కలిసి చేసినటువంటి రీసెర్చ్లో భాగంగానే వీటిని కనుగొనడం జరిగిందనమాట. అండ్ ఇంతకుముందు 1911-12 టైంలో ఒకసారి ఈ అబోహర్ ఎక్స్పెడిషన్ అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళు చేయడం జరిగింది. ఆ తర్వాత సర్వే అనేది చాలా తక్కువ సార్లు జరిగింది. ఆ మధ్యలో పెద్ద ఎత్తున సర్వే అనేది ఎప్పుడు జరగలేదు. బట్ రీసెంట్ టైంలో చేసినటువంటి రీసర్వే ఏదైతే ఉందో దానిలోనే మనకి కొత్త రకాలైనవి కనుగొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి రెండు రకాలు ఏంటంటే జెనీరా ఎలఫ్రోడా అండ్ హాబ్రోఫోడా. రెండు రకాలైనటువంటి కొత్త తేనెటీగ జాతులు బీ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇది ఎక్కడ కనుగొన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.